Hi guys, welcome to another episode of our channel, Sisters and Stories. I'm Akhila. and I'm Avila. Last weekend, July 4th weekend, we went to SFO fireworks చూడ్డానికని. అదెంత అట్టర్ ఫ్లాప్ అయిందంటే, somebody was in Miami enjoying ఫుల్‌గా బీచ్‌లో while we were going to see flop fireworks in train మళ్ళీ. నేను మార్టిన్ చా మమ్మల్ని ఇక్కడి నుంచి ట్రైన్‌లో తీసుకుపోయిండు. ట్రైన్‌లో పోయినారా? యెస్. ట్రైన్‌లో ఏంటి పోయి అక్కడ ఫ్రీమౌంట్ మళ్ళీ నుంచి నడిచి ఎస్ఎఫ్ఓకి ట్రైన్‌లో పోయినారా? యెస్. ఓ మై గాడ్! 45 మినిట్సో, 50 మినిట్సో పట్టింది ట్రైన్. యాక్చువల్లీ ట్రైన్ బావుంది. లైక్ పెద్ద పెద్దగా ప్లానింగే. జర్నీ చేసినట్టు. అంటే అక్కడ పార్కింగ్ లేదు. వాళ్ళెంత హైప్ ఇచ్చినారంటే సిటీ వాళ్ళు ఇంతమందొస్తారు, అంతమంది ఇట్స్ లైక్ హిస్టరీలోనే ఇది సెకండ్ టైమో, థర్డ్ కానీ టైమో నేను వాళ్ళక్కడ ఫైర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వర్క్స్ చేయడం. రీల్స్ చూసా ఎస్ఎఫ్ఓలో ఫైర్ వర్క్స్ చూడడం అన్నంత హెడేక్ ఇంకోటి ఉండదు అని. ఏం బికాస్ బాలే. ఆఫ్ ద ట్రాఫిక్ అండ్ ఓవర్ క్రౌడ్. ట్రాఫిక్ ఓవర్ క్రౌడ్ గాదసలు ముందు ఫైర్ వర్క్సే లేవు. ఆ! క్లౌడొచ్చి హాఫ్ ఫైర్ వర్క్స్ వచ్చినాయి. నిజంగా. So we had a very mixed feelings weekend, both of us. So let's get into today's story. So sister, what is today's story? సో టుడేస్ స్టోరీ నాకు తెలిసి ప్రాబబ్లీ నీకు కూడా తెలుసేమో ఆర్ మేబీ చూసేవాళ్ళు ఎప్పుడో ఒకసారైనా వాళ్ళు కూడా ఏమన్నా తెలిసుండొచ్చు అనుకుంటున్నా. ఇఫ్ మీకు ఈ స్టోరీ ఆల్రెడీ తెలిస్తే డూ లెట్ us know in the comments. And today's story, I'm taking you to out of America For a to change. yes, for a change, I'm taking you to Thailand. Oh, wow. Okay. Yeah, you know how touristy Thailand is, how బ్యూటిఫుల్. ఐ హావ్ సీన్ సమ్ ఏమంటారు ఇట్లా కొన్ని బీచెస్ ఇట్లా పిక్చర్స్ చూసా అనమాట. నువ్వు వెళ్ళినట్టున్నావు గదా థాయిలాండ్. లేదు. నేనెప్పుడు పోయినామా? సో సారీ. నువ్వు హాంకాంగ్ నేను వెళ్ళావు గదా! హాంకాంగ్ పోయింది. యాహ్! ఐ థింక్ నీకు తెలిసే ఉంటదనుకుంటా. విన్నావా థాయిలాండ్ రెస్క్యూ స్టోరీ? యెస్. అప్పుడు న్యూస్‌లో వచ్చింది గదా! ఫుల్‌గా ఇది. నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు సెపరేట్‌గా ఒక టీమ్‌ని పంపించినారనమాట. సో ఇట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ 3D స్కాన్ ఆఫ్ ఏ కేవ్. ఓహ్! ఓకే. ఈ రెస్క్యూ స్టోరీ విన్న తర్వాత they've sent a team ఇట్లా 3D స్కాన్ చేసి హౌ వాట్ కుడ్ హావ్ హ్యాపెండ్ అండ్ హౌ డిడ్ దే గో త్రూ ఆల్ దీస్ అండ్ హౌ డిడ్ ద రెస్క్యూ హ్యాపెన్ అని చెప్పి ఇట్లా 3D స్కాన్ చేసి చేసినారనమాట. సో టుడేస్ స్టోరీ ఈజ్ అవర్ వెరీ ఫేమస్ థాయ్ కేవ్ రెస్క్యూ. సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. సో థాయిలాండ్‌లో చియాన్ రాంగ్ సిటీ అని ఒక సిటీ ఉంటది. ఆ సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో డాయ్ నాంగ్ నాన్ మౌంటైన్స్ అని ఒక మౌంటైన్ ఉంటది ఫారెస్ట్‌లో. ఓకే. ఆ ఫారెస్ట్‌కి అండర్ గ్రౌండ్ దేర్ ఈస్ ఎ లైమ్‌స్టోన్ కేవ్ కాల్డ్ థామ్ లాంగ్ కేవ్. కేవ్ ఓకే. పేరొచ్చేసి థామ్ లాంగ్ కేవ్. హానెస్ట్‌లీ ఇట్స్ ఎ ఒక్క పేరు గూడా న్యాచురల్ నాకు గుర్తుండదు తర్వాత. ఎవ్రీథింగ్. సో దిస్ కేవ్ ఈజ్ అవర్ రెస్క్యూ స్టోరీలో ఈ కేవ్ నుంచే మన రెస్క్యూ స్టోరీ స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. జూన్ ఆన్ 23 జూన్ 2018లో ఒక స్కూల్ బాయ్స్ ఒక 12 మెంబర్స్ సాకర్ టీమ్ అనమాట. యంగ్ బాయ్స్ లైక్ 13, 14, 12 ఇయర్స్ యంగ్ బాయ్స్. స్కూల్‌లో వాళ్ళ సాకర్ టీమ్ పేరొచ్చేసి వైల్డ్ బోర్స్. సో వాళ్ళ కోచ్‌తో ఒక డే ట్రిప్‌కి ఈ థామ్ లాంగ్ కేవ్ చూద్దామని చెప్పి ఎళ్తారు ఒక ఫైన్ డే. ఎంత దూరం మొత్తం వాళ్ళుండే ప్లేస్ నుంచి కేవ్స్? ప్రాబబ్లీ ఒక 7 కిలోమీటర్స్ ఓకే. అట్లుంటది. సో, వీళ్ళందరూ సైకిల్స్ ఏసుకొని పిల్లలందరూ వాళ్ళ కోచ్‌తో దే గో ఆన్ ఎ డే ట్రిప్ అనమాట. ఓహ్! సైకిల్ మీదనా? ఐ యాహ్! ఆల్‌వేస్ సైకిల్స్ మీద ఇమాజిన్డ్ ఎళ్తారు. ఇట్స్ లైక్ స్కూల్ బస్ ట్రిప్ అట్లా. అంటే నాకు గుర్తుంది థింగ్ బట్ డీటెయిల్స్ గుర్తులేవు. ఐ ఆల్‌వేస్ ఇమాజిన్ ఇట్లా స్కూల్ ట్రిప్ బస్‌లో ఆర్ వ్యాన్‌లో అట్లా పోయినారు అని. లిటిల్ డిడ్ దే నో దట్ ఆ రోజు వెదర్ చెక్ చేసుకున్నప్పుడు ఆహ్, ఇట్ ఈస్ ఎ మాన్సూన్ సీజన్ అది జరిగినప్పుడు మాన్సూన్ సీజన్ థాయిలాండ్‌లో. కానీ దే డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్ టు రైన్ దట్ డే. ఓకే. ఆ రోజు వర్షం పడతదని ఎక్కడ వెదర్‌లో లేదు. అండ్ వాళ్ళకి ఫ్లడ్ వార్నింగ్స్ ఉన్నాయి.
చియాన్ ర్యాంగ్ సిటీలో ప్రావిజన్స్‌లో ఉన్న వాళ్ళకి హుహు. ఫ్లడ్ వార్నింగ్ ఉండింది. హ్మ్. ఆ ఫ్లడ్ వార్నింగ్ వచ్చేసి 1 వీక్ తర్వాత ఉండిందనమాట. సో, ఓకే. వీళ్ళు ఆ ఫ్లడ్స్ వచ్చే లోపలనే వెళ్ళి డే ట్రిప్ చేసుకొద్దామన్న థాట్ తోటి పిల్లల్ని తీసుకొని కోచ్ ఎళ్తాడు. ఆ థామ్ లాంగ్ కేవ్ ఉంటది గదా! సో, ఇంక మొత్తం డే ట్రిప్ అయిపోయి లాస్ట్ స్పాట్ వచ్చేసి ఆ థామ్ లాంగ్ కేవ్ అనమాట. వాళ్ళు ఆ రోజు చూడాల్సిన స్పాట్. ఓకే. ఈజ్ ఇట్ సో, లైక్ ఈ కోచ్ టూరిస్ట్ ఉండి స్పాట్ అంటే ఆ కేవ్‌కి నార్మల్‌గా టూరిస్టులు ఆ! ఎళ్తుంటారా? టూరిస్ట్ స్పాటే. తామ్‌లాంగ్ ఓకే. కేవ్ అనేది ఒక టూరిస్ట్ స్పాటే. సో, ఇప్పుడు మనం గూడా కేవ్స్‌కెళ్ళినప్పుడు టు సమ్ ఎక్స్‌టెంట్ వరకే జనాల్ని అలో చేస్తారు గదా! అవును. సో, దాని తర్వాత నుంచి ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు గాబట్టి, ఎక్కడి వరకైతే ఉంటాయో అక్కడి వరకే టూరిస్ట్ స్పాట్ ఉంటది. ఐ హావ్ నెవర్ బీన్ టు కేవ్స్ ఎక్సెప్ట్ బెలూమ్ గుహలు. ఏయ్! అదే బెలూమ్ కేవ్స్ అదే ఎళ్ళాంగా బెలూమ్ మనం. కేవ్స్ తప్ప ఇంకెప్పుడు నాకేమో కేవ్స్‌లో ఇట్లా క్లాస్ట్రోఫోబిక్‌గా అనిపిస్తది. సో, అరౌండ్ 3 పీఎం ఆ టైంకి వీళ్ళందరూ పిల్లల్ని తీసుకొని ఎళ్తాడు. తర్వాత వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, బయట అప్పటికే ఒక 1 అవర్ నుంచి హెవీ రైన్‌ఫాల్ అయితుందనమాట. ఇంత వాళ్ళు హె లోపల పోయిన తర్వాత రెయిన్‌ఫాల్ స్టార్ట్ అయితుందా బయట? రెయిన్‌ఫాల్ స్టార్ట్ అయింది. సో, వాళ్ళు ఓకే. ద మినిట్ దే ఎంటర్డ్ ఇంటూ ద కేవ్, ఇట్ వాస్ ఎ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ రైన్‌ఫాల్ అనమాట ఆ రోజు. వాళ్ళ ఊర్లో జరిగింది. ఎంత పెద్ద రైన్‌ఫాల్ అంటే జనాలందరూ లైక్ దే వర్ ఇన్ షాక్. అదేంటి వారం తర్వాత ఫ్లడ్స్ అన్నారు. ఇప్పుడే ఇంత వర్షం ఏంటి అని. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దే సెడ్ ఓకే. ఇంక రిటర్న్ ఎళ్ళిపోదాం అని అనుకుంటారు ఎళ్లి. ఒక జంక్షన్ ఉంటది. ఆ కేవ్‌లో ఇప్పుడు సపోజ్ ఇదంతా ఒక పెద్ద కేవ్ అనుకో. ఎంట్రన్స్ హుహు. పాయింట్ నుంచి వాళ్ళెళ్ళిన ప్లేస్ వర్ ఎల్ వాళ్ళె వాళ్ళెళ్లి రిటర్న్ వచ్చే ప్లేస్ మధ్యలో ఒక స్పాట్ ఉంటది. ఆ స్పాట్ వచ్చేసి ఒక ఇంటర్సెక్షన్‌లా ఉంటదనమాట. ఓహ్! సో, ఒక లెఫ్ట్ సైడ్ నుంచి ఒక రివర్ వస్తుంటది. ఇంకొక ఓకే. సైడ్ నుంచి ఆ కేవ్‌కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే పైనంతా ఫారెస్టే గదా! మౌంటైన్ ఫారెస్ట్ గదా! సో, హుహు. వర్షం పడినప్పుడు ఆ వర్షం వాటర్ అంతా ఫారెస్ట్‌లో ఉన్న వర్షం వాటర్ అంతా ఆ మౌంటైన్స్‌లో స్టోన్స్ నుంచి క్రాక్స్ ఉండి అక్కడెక్కడెక్కడంతా ఫ్లో అవుతూ ఆ సామ్యాక్ జంక్షన్‌లోకొస్తున్నాయి వాటర్. హ్మ్. అందరూ రిటర్న్ అవుతున్నప్పుడు ఇట్లా నడుచుకుంటూ ఎళ్తున్నప్పుడు దే వర్ ఇన్ షాక్. మొత్తం అంతా డ్రై ఉండింది గదా! వాళ్ళొచ్చినప్పుడు. సో, వాళ్ళు రాగానే ఇట్లా సామ్యాంగ్ జంక్షన్ అనే పాయింట్ దగ్గర మొత్తం ఎంత హెవీ వాటర్ అనంటే పిల్లలందరూ మునిగిపోతారు ఫర్ ష్యూర్. పిల్లలు ఓహ్! మునిగిపోతారు. అంత హెవీ వాటర్ వచ్చేస్తది. అండ్ కోచ్‌కేమో వాటర్ చెస్ట్ దాకొస్తది. సో, కోచ్ థాట్ ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ హైలీ రిస్క్ కదా! పిల్లలు మునిగిపోతున్నారు. అండ్ వాటర్ హ్మ్. వస్తున్నాయి. సో, వాళ్ళేం జేసినారంటే వెంటనే ఉరుక్కుంటే వెనక్కెళ్ళిపోతారు. వెనక్కెళ్ళిపోయి దే విల్ వెయిట్ అట్లా ఒక 40 మినిట్స్ వరకు ఆ స్పాట్‌లో వెయిట్ జేస్తారు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఎవెన్చువల్లీ వాటర్ అంతా డ్రైన్ అయిపోతది. మేము సేఫ్‌గా హ్మ్. బయటికెళ్తాంలే అన్న థాట్ ప్రాసెస్‌లో ఉన్నారనమాట. ఇంక బయట పేరెంట్స్ బై నౌ ఎవ్రీవన్ ఇంటికి రాలేదన్న టెన్షన్ స్టార్ట్ అయితది. పోలీసులొస్తారు. ఎవ్రీవన్ మొత్తం గవర్నమెంట్ అంతా అలర్ట్ అవుతది. ఇది జరిగింది 23 జూన్. 24థ్ జూన్ వరకు గూడా వర్షం ఆగలేదు. ఇట్ వాస్ ఎ హెవీ రైన్‌ఫాల్. ఈవెన్ ఫర్ ద పోలీస్ ఆఫీసర్స్ అండ్ ద రెస్క్యూ టీమ్ టు స్టార్ట్ ద రెస్క్యూ ఆపరేషన్, ద వెదర్ వాస్ నాట్ కోఆపరేటింగ్. సో, సో, హౌ డిడ్ దే గెట్ టు నో వీళ్ళు ఈ కేవ్‌లోనే ఉన్నారు అని ఎలా వాళ్ళ తెలిసింది? సైకిల్స్ ఉంటాయి గదా! వాళ్ళ సైకిల్స్ కేవ్ ఓకే. బయట పార్క్ చేసున్నాయన్నమాట. సో, వాళ్ళకి ఓకే. తెలుసు. ఇక్కడే వీళ్ళు కేవ్ లోపలికెళ్ళిపోయినారని అర్థమైంది వాళ్ళకి. సో, బై దిస్ హుహు. టైమ్ ఇట్స్ బీన్ 2 డేస్ దే ఆర్ ఇన్ కేవ్. 23rd ఓహ్ మై గాడ్! 23rd మొత్తం ఉన్నారు. 24th మొత్తం ఉన్నారు. అండ్ బయట పేరెంట్స్ ఏమో ఒక్కొక్కరు టెన్షన్ పడుతున్నారు, ఏడుస్తున్నారు. మీడియా ముందుకొచ్చి ఏడుస్తున్నారు. దే ఆర్ ప్రేయింగ్. అప్పట్లో దిస్ వాస్ లైక్ ఎ సెన్సేషన్. లైక్ యాహ్! డీటెయిల్స్ అన్నీ గుర్తులేవు గానీ ఐ రిమెంబర్ లైక్ ఇట్ ఇట్ యూజ్డ్ టు బి ఎవ్రీవేర్ ఆన్ ద న్యూస్ అండ్ దే యూజ్డ్ టు సే దిస్ ఇంతలా ఎప్పుడు అవ్వలేదు. లైక్ ఇట్లా రెస్క్యూ సమ్ ఇంపాసిబుల్ థింగ్ హ్యాపెండ్ అని. బట్ ఐ డోంట్ రిమెంబర్ ది డీటెయిల్స్. ఫస్ట్, ఫస్ట్ ఇట్లా కొన్ని రెస్క్యూ ఆపరేషన్‌లో ఏమేమైనాయి అన్నట్టు ఫస్ట్ స్టెప్ ఏమైందంటే, థాయ్ నేవీ సీల్స్ ఉంటాయి గదా! పీపుల్ హూ ఆర్ హుహు. వెరీ ఎక్స్‌పర్ట్ ఇన్ స్విమ్మింగ్ అండ్ హూ ఆర్ వెరీ హూ హావ్ నాలెడ్జ్ అబౌట్ కేవ్ ఎక్స్‌ప్లోరేషన్. వెరీ ఎక్స్‌పీరియన్స్, వెరీ ట్రైన్డ్ పీపుల్ థాయ్ నేవీ సీల్స్‌ని కొంతమంది గవర్నమెంట్ పిలిపిస్తది. పిలిపిచ్చి వాళ్ళని కేవ్‌లోకి ఎళ్ళమని చెప్తారు. బికాజ్ బై దిస్ టైమ్ ద కేవ్ ఈస్ కంప్లీట్‌లీ ఫిల్డ్ విత్ వాటర్.
వాళ్ళు రెస్క్యూ ఆఫీసర్ ఎళ్లి స్టార్టింగ్ కేవ్ ఎంట్రన్స్‌కి కొంచెం వరకు ఎళ్ళగానే దే సే ఇట్స్ ఇంపాసిబుల్ టు స్విమ్ ఇన్ దిస్ వాటర్ అండ్ టు నో వీళ్ళందరూ ఎక్కడున్నారో కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్. ఇది అవ్వని పని అని ఓహ్! బై నౌ వెనక్కొచ్చేస్తారు. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ఏ స్పాట్‌లో ఉన్నారో కూడా వీళ్ళకి తెలీదు. తెలీదింకా. తెలీదు. ఎలా తెలుస్తది? హ్మ్. ఎవరైనా కేవ్‌లోకెళ్తే తెలుస్తది. ఎళ్ళడానికే ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో, బై థిస్ టైమ్ ఇమాజిన్ ఎన్ని డేస్ అయిందని. 2 ఇట్స్ బీన్ 9 డేస్. ఓహ్! 9 డేస్ అయింది. వాళ్ళకి ఇంతవరకు కూడా ఒక దొరకలేదు కనీసం. ఆ అండ్ వాళ్ళకి కేవ్‌లోకి అండ్ దే డోంట్ ఈవెన్ నో ఇఫ్ దే ఆర్ స్టిల్ అలైవ్ దే ఆర్ నాట్. నో వన్ నోస్ ఇఫ్ ద బాయ్స్ అండ్ ద కోచ్ ఆర్ స్టిల్ అలైవ్ ఆర్ నాట్. అండ్ ఈ 9 డేస్‌లో వాటర్ గూడా ఏం డ్రైన్ గాలేదు. వాటర్ డ్రైన్ అవ్వలేదు. బయట పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ గూడా ఇట్లా ప్రేయర్స్ చేయడం స్టార్ట్ జేసినారంట. వర్షం ఆగాలి. దేవుడా ప్లీజ్ వర్షం ఆపేలా చెయ్యి అని. బై దిస్ టైమ్ డే 9కొచ్చేసరికి ఇక్కడ దే ఫౌండ్ ఏ వే అనమాట. ఏంటంటే కొంచెం వర్షం ఆగింది. అక్కడ దే స్టార్టెడ్ డూయింగ్ ఎలక్ట్రిక్ పంప్స్ తోటి కేవ్‌లో ఉన్న వాటర్ డ్రైన్ జేయడం స్టార్ట్ జేసింది గవర్నమెంట్. కొంచెం వాటర్ లెవెల్స్ డ్రైన్ అయిన తర్వాత అప్పుడు నావీ సెల్స్ దే కమ్ బ్యాక్ అగైన్. దిస్ టైమ్ దే సే యెస్ నౌ వి కెన్ డైవ్ అని జెప్పేసి దే విల్ డైవ్ అనమాట. జనాలకు గూడా ఆల్‌మోస్ట్ అందరికి బై దిస్ టైమ్ మీడియా మొత్తం కంట్రీ లెవెల్‌లో ఈ న్యూస్ ఎళ్ళిపోతది. అండ్ నాట్ జస్ట్ కంట్రీ, ఔట్ ఆఫ్ ద కంట్రీ ఐ థింక్ గ్లోబల్ ఇట్ లెవెల్. వాస్ ఇంటర్నేషనల్ లెవెల్. గ్లోబల్ లెవెల్‌లో ప్రతి కంట్రీలో ఇట్ వాస్ ఎ హాట్ టాపిక్. అండ్ ఎవ్రీవన్ ఇట్లా టీవీకి స్టిక్ అయ్యి ఉండి చూస్తున్నారనమాట. ఏమైంది? 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 అని. అండ్ ఎవ్రీవన్ థాట్ ఈస్ 10 డేస్ అయ్యింది. దేర్ ఈస్ నో వే దే కెన్ సర్వైవ్. చిన్న పిల్లలు ఫుడ్, వాటర్ లేకుండా ఇంత హెవీ రైన్ వాటర్‌లో సర్వైవ్ అవ్వలేరు గదా! అని అనుకుంటారు. సో, ఈ డైవర్స్ అందరూ ఎళ్తున్నప్పుడు ఆ సామ్యాక్ రివర్ జంక్షన్ డైవ్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హెల్మెట్స్‌కి ఇట్లా ఓకే. లైట్స్ ఉంటాయి గదా! సో, వాళ్ళిలా ఆ సామ్యాక్ జంక్షన్ క్రాస్ అయిన తర్వాత ఇట్లా చూస్తున్నారు చుట్టూ. ఏంటి ఇంకెంత స్విమ్ జేయాలి అని చూస్తున్నప్పుడు, ఆ సామ్యాంగ్ జంక్షన్‌కి కొంచెం ముందు ఒక హాఫ్ మైల్ ముందుకెళ్ళిన తర్వాత ఒక చిన్న టనెల్ ఉంది. ఆ టనెల్ ఇట్లా పైకుంది. అక్కడికి వాటర్ లేదు. అక్కడ ఒక బాబు కాళ్ళు కనపడినాయి వీళ్ళకి. ఓహ్! ఓకే. కనపడితే ఇట్లా తొంగి చూడగానే దే వర్ ఆల్ ద 12 బాయ్స్ అండ్ ద కోచ్ ఆ టనెల్ లోపల ఇరుక్కొని కూర్చొనున్నారు పాపం. సో, అబ్బా! రెస్క్యూ టీమ్ గూడా నమ్మలేకపోయిందంట. దేర్ ఈస్ నో వే వీళ్ళు సర్వైవ్ అయ్యుండరనుకున్నారు. అక్కడ అందరూ ఇట్లా కూర్చొని దే వర్ వెయిటింగ్. ఎవరన్నొస్తారులే అని 10 డేస్ నుంచి అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారంట. రెస్క్యూ టీమ్ వాళ్ళు వెంటనే పైనున్న ఆఫీసర్స్‌కి, ఇంకా పైన రెస్క్యూ టీమ్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. ఎవ్రీవన్ ఈజ్ అలైవ్ అని చెప్పగానే బయట అందరి రియాక్షన్ ఈజ్ లైక్ ఇట్స్ ఎ మిరాకిల్ టు బీ ఫ్రాంక్. ఎవ్వరు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలేదు 9 డేస్ తర్వాత గూడా వాళ్ళు బతికుంటారు అని జెప్పేసి. వాళ్ళు ఇన్ని రోజులు గూడా ఫుడ్డు, వాటర్ లేకుండా ఎట్లున్నారు అనంటే, ఆ కేవ్స్‌లో నుంచి రైన్ వాటర్ డ్రిప్ అయితుంటది గదా! ఓహ్! అవి సో, ఆ తాగుతున్నారు. రైన్ వాటర్ తాగుతూ ఆ 10 డేస్ దే కుడ్ సర్వైవ్ ఫుడ్? అంట. ఆ రైన్ వాటర్ తాగుతూ. ఫుడ్ అయ్యో! లేదు. ఫుడ్డేం లేదు. జస్ట్ వాటర్ తాగుతూ ఆ 10 డేస్ పిల్లలు ఇంకా దట్ కోచ్ సర్వైవ్డ్ అంట. సో, నౌ కమ్స్ ద బిగ్ క్వెషన్. ఓకే. దొరికినారు. కానీ ఇప్పుడు వాళ్ళని బయటికెలా తీసుకొని రావాలి? బికాజ్ థెర్స్ ఈ టైంకి ఏమైందంటే సడెన్‌గా వర్షం ఆగిపోయిందని అన్నాను గదా! మళ్ళీ వర్షం ఓహ్ పడడం మై స్టార్ట్ గాడ్! అయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ 1 వీక్ తర్వాత ఫ్లడ్ వార్నింగ్ ఉందని హ్మ్. జెప్పినా గదా! రెస్క్యూ టీమ్ వాళ్ళందరూ ఈ థాయ్ నేవీ సీల్స్ ఏం జేస్తారంటే దే స్టార్టెడ్ సప్లయింగ్ ఫుడ్, వాటర్ ఇంకా ఇవన్నీ సప్లై చేసి ఇట్లా ఫాయిల్ బ్లాంకెట్స్ ఉంటాయన్నమాట. ఫాయిల్ బ్లాంకెట్స్ ఎందుకంటే టు ప్రివెంట్ హ్మ్. హైపోథర్మియా. హైపోథర్మియా అన్న సిట్యుయేషన్ తెలుసు. తెలుసా? ఇట్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ వేర్ యువర్ బాడీ టెంపరేచర్ డ్రాప్స్ బిలో 35 డిగ్రీస్ సెల్సియస్‌కి పడిపోయింది అనుకో నీ బాడీ టెంపరేచర్. దెన్ ఇట్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ అన్నమాట. ఫస్ట్ థింగ్ దే డిడ్ వాస్ దే సప్లైడ్ ఫాయిల్ బ్లాంకెట్స్ టు ఆల్ ద కిడ్స్ అండ్ ద కోచ్ అన్నమాట. టు బీ ఫ్రాంక్ ఆ వర్షం నెక్స్ట్ టైమ్ వర్షం పడిన ఫోర్స్‌కి ఈ థాయ్ నేవీ సీల్స్ వాళ్ళు గూడా డైవ్ ఓహ్ మై జేయలేకపోయినారంట. గాడ్! హ్మ్. ద వాటర్ వాస్ ఈవెన్ మోర్
హెవీ ఇప్పుడు. ఈవెన్ మోర్ డీప్, ఈవెన్ మోర్ ఫోర్స్‌ఫుల్‌గా వాటర్ వస్తుంది కేవ్‌లోకి పైన వర్షం పడడం వల్ల. ఓన్లీ ఆప్షన్ ఎవ్రీవన్ హావ్ ఈస్ స్కూబా డైవ్. ఓకే. స్కూబా డైవ్ చేసి పిల్లల్ని బయటికి తీసుకొని రావాలి. బై దిస్ టైమ్ ఇమాజిన్ ద వాటర్ లెవెల్. హ్మ్. ఇంకా పెరిగిపోయిందా? ఒక ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ చూసావా ఎప్పుడన్నా? ఒలింపిక్ కాంపిటీషన్స్‌లో చూసా. స్విమ్మింగ్ పూల్స్. అలాంటి ఒక స్విమ్మింగ్ పూల్స్ 7 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నంత డీప్ ఓహ్ మై ఉండిందంట గాడ్! వాటర్. స్విమ్ జేయలేవు. డైవింగే జేయాలి నువ్వు. స్విమ్ జేయలేవు. డైవ్ జేయాలంటే యూ హావ్ టు బీ కంప్లీట్‌లీ ఆన్ ఎయిర్ సపోర్ట్. నేవీ సేల్స్ అందరూ ఎళ్ళినారు గదా! సో, వాళ్ళు దే 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 గేవ్ ఎ రఫ్ పిక్చర్ ఆఫ్ హౌ ద హుహు. సీన్ ఈస్ ఇన్‌సైడ్. ఎలా ఉన్నిందంటే కేవ్ ఎంట్రన్స్ డ్రై ఉంది. కొంచెం దూరం ఎళ్ళిన తర్వాత వాటర్ ఉంది. మళ్ళా కొంచెం సేపు డ్రై ఉంది. మళ్ళా ఎళ్ళిన తర్వాత ఓకే. అట్లుందనమాట సిట్యుయేషన్. సో, మీరు ఎంట్రన్స్ నుంచి బాయ్స్ దగ్గరికి, ఆ బాయ్స్ ఉన్న ప్లేస్‌ని వీళ్ళు రెస్క్యూ టీమ్ వాళ్ళు ఫర్ ద రెస్క్యూ ఆపరేషన్సే దే కాల్ దట్ స్పాట్ యాస్ చాంబర్ ఓకే. 9. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో యూ డెఫినైట్‌లీ నీడ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ స్కూబా డైవర్స్ సో that they can swim because the water level is too deep. You're not even swimming in the హ్మ్. open dive. స్కూబా డైవింగ్ చేసేవాళ్ళు ఓషన్‌లో డైవ్ చేసినప్పుడు దే హావ్ ఎ ఛాన్స్ ఏదన్నా అయినా గూడా పైకొచ్చి సర్వైవ్ ఓకే. అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇదొక క్లోజ్డ్ డైవ్. అండర్ గ్రౌండ్ వాటర్‌లో యూ హావ్ టు స్విమ్. వీళ్ళకి ఆ టైంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ నుంచి ఫస్ట్ నుంచి ఒక పర్సన్ హి హస్ బీన్ హెల్పింగ్ ది గవర్నమెంట్ అనమాట. హీస్ ఎ లోకల్ కేవర్. హి ఈస్ యాక్చువల్లీ ఫ్రమ్ బ్రిటన్. కానీ హీస్ బీన్ ఎక్స్‌ప్లోరింగ్ థాయ్ కేవ్స్ ఇలా హ్మ్. ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. ఈస్ ఎన్ ప్రొఫెషనల్ హ్మ్. కేవ్ ఎక్స్‌ప్లోరర్ అనమాట. ఆయన పేరొచ్చేసి హ్మ్. వెన్ ఓకే. అన్స్వర్త్. హ్మ్. హీస్ ఫ్రమ్ బ్రిటన్ అండ్ థాయిలాండ్‌లో ఆయన 7 ఇయర్స్‌గా హి ఈస్ ఎక్స్‌ప్లోరింగ్ ఆల్ ద కేవ్స్ అనమాట. సో, హి హాస్ నాలెడ్జ్ ఆఫ్ ఓకే. పామ్లాంగ్ కేవ్. హి సీస్ దిస్ సిట్యుయేషన్ అండ్ హి సేస్ ఆయన మనసులో ఏమనుకుంటాడంటే, ఇది ఇంపాసిబుల్ రెస్క్యూ చేసి పిల్లల్ని బయటికి తీసుకొని రావడం ఈ సిట్యుయేషన్‌లో ఇది ఇంపాసిబుల్. బట్ అన్నది హ్మ్. బయటికి చెప్పలేడు గదా! ఈయనేమంటాడంటే, ఐ హావ్ ఎన్ ఎక్స్‌పర్ట్ టీమ్. ఐ నో సమ్ ఎక్స్‌పర్ట్ పీపుల్. పేపర్ తీసుకొని కొన్ని పేర్లు రాసి గవర్నమెంట్‌కిస్తాడు. వీళ్ళని ఇమ్మీడియేట్‌గా ఇక్కడికి రమ్మని పిలవండి అని ఓకే. చెప్తారు. ఫస్ట్ పర్సన్ ఈస్ జాన్ వెలంతన్. ద సెకండ్ పర్సన్ ఈస్ రిక్ స్టాంటన్. థర్డ్ పర్సన్ ఈస్ జేసన్ మాలిసన్. ఫోర్త్ పర్సన్ ఈస్ క్రిస్ జ్యువెల్. దిస్ ఈస్ అవర్ హీరో టీమ్. ఈ ఓకే. ఐ హాడ్ నో ఐడియా బ్రిటన్ నుంచి వచ్చినారా రెస్క్యూ యాహ్! చేయడానికి బ్రిటన్. ఫ్రమ్ వీళ్ళందరూ? బ్రిటన్. ఓహ్! So వావ్! these ఓకే. people are heavily trained and well experienced in scuba diving. And they also have this ఓకే. cave exploration, cave rescue cave rescue ఆపరేషన్స్‌లో కూడా వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట వీళ్ళందరికీ. సో, బై దిస్ టైమ్ యూ నో హౌ బిగ్ స్కేల్ దిస్ రెస్క్యూ ఆపరేషన్ వెంట్. కెన్ యూ ఇమాజిన్? హుహు. ఈ నో. మొత్తం ఈ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ ఇట్ టుక్ 18 డేస్. ఎయిర్స్ 200 ఎయిర్ సిలిండర్స్, 17 కేవ్ డైవర్స్, ఒక కిలోమీటర్ రోప్ అండ్ యుఎస్ ఆర్మీ నుంచి 20 అఫీషియల్ యుఎస్ ఆర్మీ ఆఫీసర్స్, 10,000 వాలంటీర్స్ ఫ్రమ్ 20 కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్. మై ఇమాజిన్ గాడ్! ఇన్ 2018 ఇంత బిగ్ స్కేల్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సిట్యుయేషన్. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. దీనికొక ఏమంటారు? మిషన్ ఇంపాసిబుల్ లాగా ఒక పేరు గూడా పెడతారనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ హారిబుల్ సిట్యుయేషన్. ఈవెన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఆల్మోస్ట్ హ్మ్. 20 కంట్రీస్ నుంచి సపోర్ట్ గూడా వచ్చింది వాళ్ళకి. ఇది గూడా తీసుకొస్తారు గదా! బట్ నేచర్ ఈస్ నాట్ కోఆపరేటింగ్. హ్మ్. నేచర్ ఈస్ నాట్ కోఆపరేటింగ్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ హెవీ రైన్‌ఫాల్ అన్నమాట. ఓహ్! పిల్లలు అండ్ ఇట్ స్కూబా ఈస్ ఎ డైవింగ్ జేయాలిప్పుడు.
పిల్లలు స్కూబా డైవింగ్ జేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎ పిచ్ డార్క్ ఇన్ ద కేవ్. ఈవెన్ హ్మ్. థో వాళ్ళ హెల్మెట్‌కి లైట్ ఉన్నా గూడా, వాళ్ళేమన్నారంటే, ఇట్లా వాళ్ళ హెల్మెట్‌కి లైట్ ఉన్నా గూడా, ఇఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫేస్, యూ కాంట్ ఈవెన్ సీ యువర్ హ్యాండ్ అంట. ఓకే. అంత లెవెల్ ఆఫ్ డీప్ వాటర్‌లో ఉన్నారు. ఎవ్రీథింగ్ దే సీ ఈస్ బ్లాంక్. ఈవెన్ స్కూబా డైవర్స్‌కి గూడా ఏం గనిపిస్తుంది అంటే, ఏం గనపడట్లే వాళ్ళకి. అదేలే సన్‌లైట్ లేదు జస్ట్ ఆ గదా అక్కడ. సన్‌లైట్ లేదు. ఆ లైట్ రిఫ్లెక్షన్ వల్ల ఓన్లీ దే సీ ఈస్ ఎన్ యెల్లో షేడ్ ఆఫ్ లైట్ అంతే. ఓకే. ఇట్లా అలాంటి సిట్యుయేషన్‌లో దేర్ ఈస్ నో వే కిడ్స్ క్యాన్ స్కూబా డైవ్ గదా! దే కేమ్ అప్ విత్ ఎ ప్లాన్ కాల్డ్ ఈ మొత్తం కేవ్ ఎంట్రన్స్ నుంచి పిల్లలకెళ్ళడానికి ఎంట్రన్స్‌కి వాళ్ళు పేరు పెట్టుకున్నారు. దట్ ఈస్ చాంబర్ 3. సో, ద ప్లాన్ ఈస్ చాంబర్ 3 నుండి ఆ 5 సెక్షన్ ఆఫ్ వాటర్ సంప్స్ దాటుకుంటూ చాంబర్ 9కెళ్ళి పిల్లల్ని తీసుకొని సేమ్ వేలో చాంబర్ 3కి రావాలి. దిస్ ఈస్ ద రెస్క్యూ ఆపరేషన్ ప్లాన్. ఒక ఒక డైవ్ రోప్ పెడతారనమాట. చాంబర్ 3 నుంచి చాంబర్ 9కి డైవ్ రోప్ అని ఉంటది. దాన్ని ఇప్పుడు సపోజ్ యూ ఆర్ ఎ బ్లైండ్ ఫోల్డెడ్ పర్సన్. నువ్వెళ్ళడానికి ఇలా ఇలా పట్టుకొని గుర్తులు పెట్టుకొనెళ్తావు గదా! హ్మ్. సో, డైవర్స్‌కి హెల్ప్ చేయడానికి వాళ్ళేం జేషినారంటే చాంబర్ 3 నుంచి చాంబర్ 9కి ఒక రోపేశారు. వే హుహు. హుహు. సో, నువ్వు ఆ రోప్ పట్టుకొని, ఈ రోప్ పట్టుకుంటూ ఎళ్తే నేను బయటికెళ్తా అన్నది నీ గుడ్డి గుర్తనమాట ఓకే. ఇంకది. ఈచ్ డైవర్ షుడ్ ట్రావెల్ టు చాంబర్ 9, టేక్ 1 కిడ్ ఒక కిడ్‌ని తీసుకొని, మళ్ళా సేమ్ రూట్‌లో చాంబర్ 3కి రావాలి. హ్మ్. ఇందులో సెకండ్ స్టెప్పొచ్చేసి, యూ నో ద డిస్టెన్స్ చాంబర్ 3కి, చాంబర్ 9కి డైవ్ చేసుకుంటూ ఎళ్ళడానికి ఒక్కొక్క స్కూబా డైవర్‌కి ఎంత టైం పడతదో తెలుసా? హుహు. 5 అవర్స్. ఆ! 5 5, అవర్స్. 5 అవర్సా? 5 అవర్స్. సార్ ఒక్క రోజుకి ఒక్క డైవర్ ఒక కిడ్‌నే రెస్క్యూ చేయగలడయితే. నో. ఒక్క స్కూబా డైవర్‌కి ఒక కిడ్ దగ్గరికెళ్ళి ఒక కిడ్ దగ్గరికెళ్ళడానికి 3 అవర్స్. మళ్ళా ఓకే. రాడానికి 3 అవర్స్. ఇన్ ఓకే. జనరల్ వాళ్ళ యావరేజ్‌గా స్విమ్ చేసే స్పీడ్‌ని బట్టి ఇట్ ఈస్ ద ఎస్టిమేషన్ టైమ్ ఆఫ్ 5 అవర్స్. అండ్ అంతసేపు ఒక ఎయిర్ ట్యాంక్ సిలిండర్ మాక్సిమం కెపాసిటీ వాళ్ళ దగ్గరున్న ఎయిర్ ట్యాంక్ సిలిండర్ మాక్సిమం కెపాసిటీ ఈస్ 1 ½ అవరే అంట. ఓకే. సో, వాళ్ళేం జేషినారంటే, ఈ థాయ్ నేవీ సీల్స్ ఉన్నారు గదా! ఈ టీమ్. సో, హ్మ్. మల్టిపుల్ టీమ్స్ వర్క్ జేస్తున్నాయి. ఈ థాయ్ నేవీ సీల్స్ ఏం జేస్తున్నారంటే, ముందు రోజెళ్లి ఆ చాంబర్ 3 టు చాంబర్ 9 దగ్గర 50 ఎయిర్ ట్యాంక్ సిలిండర్స్ ఇట్లా రఫ్ ప్లేసెస్‌లో ఇట్లా ఇంటర్వెల్ హ్మ్. ప్లేసెస్‌లో పెట్టినారు. సో హుహు. దట్ డైవర్స్‌కి ఎప్పుడైనా మధ్యలో ఎయిర్ ట్యాంక్ సిలిండర్ అయిపోతుంది అన్నప్పుడు, దే హావ్ ఎన్ ఆప్షన్ ఇట్లా ఎళ్లి ఇంకో ఎయిర్ ట్యాంక్ మళ్ళీ ఫిక్స్ చేసుకునే ఆప్షన్ ఉండేలాగా, ఇట్లా 5 సమ్స్ మధ్యలో డ్రై ప్యాచెస్ ఉన్నాయని జెప్పిన గదా! హ్మ్. ఆ డ్రై ప్యాచెస్ దగ్గర 50 అప్రాక్సిమేట్‌లీ మొత్తం చాంబర్ 3 టు చాంబర్ 9 50 ఎయిర్ ట్యాంక్ సిలిండర్స్ పెట్టినారనమాట. ఓకే. దిస్ ఈస్ దే కాల్ దట్ స్పేస్ యాస్ రీప్లేస్‌మెంట్ స్పేస్. హ్మ్. ఓహ్ మై గాడ్! ఈ డైవర్స్ అందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రెస్క్యూ అట్‌లీస్ట్ 2 కిడ్స్, దెన్ ఇట్ ఈస్ ఎ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్. దిస్ ఈస్ హౌ కాంప్లికేటెడ్ ద సిట్యుయేషన్ వాస్. సో, అరౌండ్ 1:30 ఏఎం డే 14లో అరౌండ్ 1:30 ఏఎం వన్ ట్రాజిక్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అనమాట. థాయ్ నేవీ సీల్ పర్సన్ ఒకాయన సమన్ కునాన్ అని ఒకాయన ఉంటాడనమాట. హి ఈస్ ఎ వెరీ సీనియర్ ఆఫీసర్. ఆయన ముందు రోజు నైట్ ఇట్లా ఎళ్లి ఆహ్, ట్యాంక్ రీప్లేస్‌మెంట్ ట్యాంక్స్ పెడుతున్నప్పుడు అండర్‌గ్రౌండ్‌లో ఆయన ఓన్ ట్యాంక్ ఔట్ ఆఫ్ ఎయిర్ అయిపోయి ఆయన చనిపోతాడు. అయ్యయ్యో! ఓకే. సో, ఇట్ ఈస్ వెరీ ట్రాజిక్ ఇన్సిడెంట్ అనమాట. అంతవరకు ఆల్రెడీ ఇట్లా టెన్స్ మూమెంట్‌లో ఇలాంటి ఒక సిట్యుయేషన్ అవ్వడం ఈస్ లైక్ వెరీ ట్రాజెడీ. ఆయన డే 1 నుంచి పాపం ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో వర్క్ చేస్తున్నాడనమాట. ఓక్ సో, వాళ్ళెళ్తారు. ఎళ్ళిన తర్వాత దే సేస్ ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ అఫ్‌కోర్స్ ద కిడ్స్ కాంట్ డూ స్కూబా డైవింగ్ అలోన్ బై దెమ్‌సెల్వ్స్. సో, హుహు. ఏం జేయాలంటే కిడ్‌కి ఎయిర్ ట్యాంక్ పెట్టి వెస్ట్ ఆఫ్ స్ట్రాప్స్ అని ఉంటాయన్నమాట. ఒక వెస్టేసి ఆ ఎయిర్ ట్యాంక్ పెట్టి ఆ కిడ్‌కున్న వెస్ట్ స్ట్రాప్‌ని ఈ డైవర్‌కేసుకోవాలి. ఓకే.
సో, ఎట్లుంటదంటే సిట్యుయేషన్ డైవర్ ఇక్కడ, కిడ్ అండర్‌నీత్ హిమ్ ఓకే. అండ్ దే ఆర్ బోత్ టైడ్ టుగెదర్ విత్ దేర్ కిడ్‌కున్న వెస్ట్ స్ట్రాప్స్‌ని అర్థమైంది. డైవర్ ఒక చేత్తో పట్టుకోవాలి. అమ్మో! హ్మ్. ఒక చేత్తో పట్టుకోవాలి కిడ్‌ని. సో, ఇంకో చేత్తో రోప్‌ని పట్టుకోవాలి. సో, ఇంకొకటేం చేసినారంటే, బై సపోజ్ డైవర్ గనక ఎప్పుడన్నా టెన్షన్‌లో కిడ్‌ని వదిలేస్తే, ఒక హ్మ్. చేత్తో పట్టుకున్నాడు గదా! ఆ కిడ్‌ని హ్మ్. వదిలేస్తే సేఫ్టీ కోసం ఒక టెథర్ రోప్ కూడా పెడతారు. ఇద్దరు బాడీస్ కనెక్ట్ అయ్యేలాగా ఓకే. ఈయన వేస్ట్‌కి, కిడ్ వేస్ట్‌కి ఒక రోప్ గూడా పెడతారు. ఎక్స్‌ట్రా సేఫ్టీ. ఇఫ్ కేస్ డ్రైవర్ ఒకవేళ చేతిలో నుంచి బాబు స్లిప్ అయితే గూడా. సో, దిస్ ఈస్ ఎ సిట్యుయేషన్. కానీ డైవర్స్ అందరూ గూడా దే కమ్ బ్యాక్ బయటకొచ్చి చెప్తారు. వి విల్ ఓన్లీ డూ దిస్ రెస్క్యూ ఆపరేషన్ అండర్ వన్ కండిషన్ అంటారు. సో, డైవర్స్ అంటారు, పిల్లలు చాలా పానిక్ అయితున్నారు. వాళ్ళ పానిక్‌నెస్ వల్ల దేర్ ఈస్ ఎ ఛాన్స్ మమ్మల్ని గూడా. వాళ్ళు కింద డ్రౌన్ అయిపోయి మమ్మల్ని గూడా డ్రాగ్ చేసే ఛాన్స్ ఉంది వాటర్‌లోకి. సో, దేర్ ఈస్ ఓన్లీ వే వి కెన్ రెస్క్యూ దెమ్ ఈస్ యూ హ్యావ్ టు సెడేట్ ద చిల్డ్రన్. ఓహ్ మై మేక్ దెమ్ గాడ్! అన్‌కాన్షియస్. రియల్లీ? యెస్. బంచ్ ఆఫ్ మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌తో కూర్చొని గవర్నమెంట్ పేరెంట్స్‌ని కూర్చోబెట్టి దే ఆస్క్ ద పేరెంట్స్, "వి నీడ్ యువర్ పర్మిషన్ టు సెడేట్ యువర్ చిల్డ్రన్ బికాజ్ వాళ్ళని బయటికి తీసుకొని రావాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే. సో, వి నీడ్ యువర్ పర్మిషన్" అన్నప్పుడు పేరెంట్స్ అందరూ గూడా ఆలోచించి దే సెడ్ ఓకే. ఇంకా ఏముంది చెప్పు పాపం వాళ్ళకి. పిల్ ఆ! ఇంకా దీని నెక్స్ట్ సిట్యుయేషన్ ఈస్ దే ఆర్ గోనా లూజ్ దెమ్. ద ఓ దే ఆర్ గోనా సరే డై. వీళ్ళిప్పుడు తీసుకురావాలంటే దిస్ ఈస్ ద ఓన్లీ వే అన్నప్పుడు ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క చైల్డ్, అక్కడున్న చైల్డ్ హెల్త్ రిపోర్ట్స్ అన్నీ పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటారు డాక్టర్స్. ఇఫ్ ఎనీ చైల్డ్ హ్యాస్ ఎనీ సీరియస్ హెల్త్ ఇష్యూస్ అలా అన్నీ తీసుకొని ఒక్కొక్క చైల్డ్‌కి వాళ్ళ ఏజ్ ప్రకారం దే గేవ్ ఏ రేటివ్. ఏ కిడ్‌కి ఏది ఇవ్వాలి, వాళ్ళ ఏజ్‌కి తగినట్టు, వాళ్ళకున్న హెల్త్ కన్సర్న్స్‌కి తగినట్టు ఏది ఇవ్వాలి అని చెప్పేసి ఒకటి ప్రిపేర్ చేస్తారు డాక్టర్స్. సో, వీళ్ళెళ్ళి పిల్లలకి చెప్తారు, నౌ వి ఆర్ గోయింగ్ టు గివ్ యూ దిస్ ఇంజెక్షన్. మీరు అన్‌కాన్షియస్ అయిపోతారు టోటల్‌గా. దట్ ఈస్ ద ఓన్లీ వే మిమ్మల్ని మేము సేఫ్‌గా తీసుకెళ్ళగలం. మమ్మల్ని నమ్మండి అని చెప్తారు. అండ్ పిల్లలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళకి ఇస్తారు. సెడేటివ్ ఇంజెక్షన్ ఇస్తారు. ఇక్కడ హియర్ కమ్స్ అనదర్ ప్రాబ్లమ్. ఏంటంటే ఎక్కువ డోస్ ఇవ్వకూడదు. వాళ్ళకిచ్చిన మినిమల్ డోస్ మాక్సిమం 1½ అవర్ వరకు మాత్రమే అన్‌కాన్షియస్ ఉంటారు. మరి వాటర్ మధ్యలో 1½ మెలుకువొస్తదా? అవర్ తర్వాత వాళ్ళకి మెలుకువ రావడం స్టార్ట్ అవుతది. ద ప్రాబ్లమ్ ఓహ్ ఈస్ మై ఈచ్ గాడ్! డైవర్ హ్యాస్ టు స్విమ్ అట్‌లీస్ట్ 3 అవర్స్ కదా! టు గెట్ దెమ్ టు ద సేఫ్ ప్లేస్. సో, రైట్. వీళ్ళేమన్నారంటే సడెన్‌గా లేసి పానిక్ అయితే గూడా ప్రాబ్లమే గదా! సో, వాళ్ళేం జేస్తున్నారంటే ఆ డోస్‌ని 50-50%గా డివైడ్ జేసి ఒక ఇంజెక్షన్‌ని డైవర్‌కిస్తారు. ఏమంటారంటే బాబు లేసిన తర్వాత ఇఫ్ ద కిడ్ అవేక్స్ ఆఫ్టర్ డెఫినెట్‌గా లేస్తారు. 1½ అవర్ తర్వాత దే విల్ కమ్ ఇంటు కాన్షియస్‌నెస్. డ్రై ప్యాచెస్ ఉన్నాయని చెప్పినా గదా! 5 సమ్స్ మధ్యలో. అక్కడికెళ్ళి థై మీద మళ్ళీ ఇంకో షాట్ ఇవ్వాలి. వెన్ హి బికమ్స్ అసలు దేర్ ఆర్ సో మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ దిస్. ఇమాజిన్ ఒక కిడ్ కాన్షియస్‌గా వాటర్‌లోకి పోతేనే పానిక్ అవుతాడంటే, బట్ వాడికి సడెన్‌గా కళ్ళు తెరిచినప్పుడు హి రియలైజెస్ ఐ యామ్ ఇన్ ద వాటర్ అన్నప్పుడు ఇంకెంత ఇంకా పానిక్ పానిక్ అయితాడు. అవుతారు. అండ్ దట్ ఈస్ ఎ లైఫ్ థ్రెటనింగ్ సిట్యుయేషన్ ఈవెన్ ఫర్ ద డైవర్ గూడా. వాళ్ళు గూడా వాళ్ళ అవును. లైఫ్ రిస్క్ చేసి వెళ్తున్నారు గదా! సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ అండ్ ద క్లియర్ ఇన్‌స్ట్రక్షన్ వాస్ టు నాట్ గివ్ ఇంజెక్షన్ అట్ ఎనీ ఛాన్స్ వెన్ బోత్ ఆఫ్ యూ ఆర్ ఇన్ ద వాటర్. సో, బై దిస్ టైమ్ ఇట్ హాస్ బీన్ 16 డేస్. మై అండ్ డైవర్స్ గాడ్! వచ్చింది 14th డే. 14 ఓకే. డే అప్పుడు వచ్చినారు. 16th డే ద అఫీషియల్ రెస్క్యూ ఆపరేషన్ బిగాన్ అనమాట. సో, ద ఫస్ట్ డైవర్ దట్ వెంట్ వాస్ జేసన్. జేసన్ అన్న డైవర్ హి సెడ్ ఐల్ గో ఫస్ట్. సో, ఓకే. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈచ్ డైవర్ ఇప్పుడు జేసన్ ఎళ్తాడు గదా! జేసన్ తర్వాత ఇంకో నెక్స్ట్ 3 మెంబర్స్ ఎళ్తారు గదా! హ్మ్. ఎళ్లి ఫస్ట్ మళ్ళీ జేసనే రిటర్న్ అవుతాడు గదా! హ్మ్. జేసన్ రిటర్న్ అవుతున్నప్పుడు విత్ ద కిడ్
దేర్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 30 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ ఈచ్ డైవర్. అందరూ ఎందుకు? కలిసి ఎళ్లి డైవ్ బికాజ్ నారో స్పేస్. కేవ్‌లో ఎట్లా ఎళ్తావు? స్పేస్ హ్మ్. ఉంటది గదా! అండ్ వాళ్ళందరూ ఒకే రోప్‌ని పట్టుకొనెళ్తున్నారు. రైట్. ఇఫ్ దేర్ ఈస్ టూ మచ్ టెన్షన్ ఆన్ ద రోప్, దేర్ ఈస్ ఎ ఛాన్స్ రోపే తెగిపోయే ఛాన్స్ ఉంది. లైక్ ఒక దానికి సొల్యూషన్ అనుకున్న వెంటనే ఇంకొక ప్రాబ్లమ్ పాపప్ అయితుంది. అండ్ ఇంత కాంప్లెక్స్ సిట్యుయేషన్‌లో గూడా ద బ్రేవ్ సోల్స్ హూఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ రెస్క్యూ ఆపరేషన్ దట్ అమేజెస్ మీ అన్నమాట. ఇంత కాంప్లెక్స్ సిట్యుయేషన్‌లో ఓన్ లైఫ్ రిస్క్ పెట్టి ఇందులో పార్టిసిపేట్ చేసి పిల్లల్ని జస్ట్ అందరికున్న ఒకే ఒక మోటివేషన్ వాస్ టు సేవ్ ద చిల్డ్రన్. జేసన్ ఎళ్తాడు. జేసన్‌తో పాటు ద కిడ్ హూ ర ఫస్ట్ కిడ్ ఎవరంటే ఇట్స్ 14 ఇయర్ ఓల్డ్ బాయ్ కాల్డ్ ప్రాచక్ సుతం. హుహు. అది ఆ అబ్బాయి పేరు. అండ్ ఆ అబ్బాయిని అందరూ ముద్దుగా నోట్ అని పిలుస్తారు. అండ్ హుహు. దెన్ ద రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్స్. ఎళ్తారు. ఫస్ట్ జేసన్ గోస్. ద ఎక్స్‌పీరియన్స్ జేసన్ ఏమంటాడంటే, నేను ఇన్ని ఇయర్స్ స్కూబా డైవింగ్ చేసినాను గానీ, నా హార్ట్ ఎప్పుడూ అంత ఫాస్ట్‌గా కొట్టుకోలేదు. బట్ వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్ రెస్క్యూ ఆపరేషన్ నా హార్ట్ అంత ఫాస్ట్‌గా కొట్టుకుంటూ ఉన్నింది. బికాజ్ నాకేం కనపడట్లేదు కళ్ళ ముందు. ఆల్ ఐ సీ ఈజ్ వాటర్ డెబ్రీస్, ఇట్లా సాయిల్ డెబ్రీస్, హ్మ్. ఇట్లా కళ్ళ ముందు ఏం కనపడట్లేదు ఇంక నాకు. అండ్ నాకున్న అన్నిటికన్నా పెద్ద టెన్షన్ ఏంటంటే, నాతో పాటి ఇంకో చిన్న లైఫ్ నాతో ఉంది. ఫ్యామిలీ వెయిటింగ్ ఫర్ హిమ్ ఔట్‌సైడ్. ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ హీ హాస్. బట్ వాట్ సొల్యూషన్ హీ హాస్ ఈస్ ట్రస్ట్ హిస్ ఇన్‌స్టింక్ట్స్ అంతే. సో, హీ స్టార్ట్స్ డైవింగ్. ఒక 1 ½ అవర్ తర్వాత నోట్‌కి మెలుకువ వస్తది. ఓహ్ మై గాడ్! ద సెడేటివ్ డ్రాప్స్ ఆఫ్. వీళ్ళు ఎలాగో వచ్చి హీ స్టార్ట్స్ ఇట్లా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. మూవ్ అవ్వడం స్టార్ట్ చేయగానే వీళ్ళేం జేసినారంటే వీళ్ళకి తెలుసు ఇఫ్ ఇన్ కేస్ వెంటనే మెలుకువ వచ్చేస్తే పిల్లల చేతులుంటాయి గదా! హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ చేతుల్ని వాళ్ళ థైస్‌కి ఇట్లా కట్టేసినారు పిల్లలకి. ఓకే. కదలకుండా. బట్ ద థింగ్ ఈస్ నోట్ ఈస్ గెట్టింగ్ పానిక్డ్. కళ్ళు తెరిచేసిండు. నీళ్ళల్లో పానిక్ ఉన్నాడు. అవుతాడు గదా! నీళ్ళల్లో హ్మ్. ఉన్నాడు. పానిక్ అవుతాడు గదా! పానిక్ అవుతున్నప్పుడు జేసన్ ఇంకో డ్రై ప్యాచ్‌కెళ్ళడానికి మినిమమ్ 30 మినిట్స్ పడతదంట. హి హాడ్ నో ఆప్షన్ బట్ టు సెడేట్ నోట్ అగైన్ ఇన్ ద వాటర్. స్పెసిఫికల్లీ అది చెయ్యొద్దని చెప్పినారు గదా! చెప్పినారు. కానీ బట్ హి హాడ్ నో ఆప్షన్ గదా! చేత్తో ఆల్రెడీ నోట్‌ని ఇలా పట్టుకొనున్నాడు. సో, నోట్ కొంచెం కదిలినా గూడా దేర్ ఈస్ ఎ ఛాన్స్ హి మైట్ లూజ్ ద గ్రిప్ ఆఫ్ నోట్ అండ్ హి మైట్ లూజ్ ద గ్రిప్ హ్మ్. ఆఫ్ రోప్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్. బికాజ్ కళ్ళకేం కనపడట్లేదు. దట్ ఈస్ యువర్ ఓన్లీ టార్చ్ లైట్ నువ్వు బయటికెళ్ళడానికి. రైట్. సో, ఇట్లా ఆ టెన్షన్ తోటి హి హాడ్ నో ఆప్షన్. బట్ ఇట్లనే ఒక చేత్తో ఇలా పట్టుకొని రోప్‌ని పట్టుకుంటూ ఆహ్, సమ్‌హౌ హి పుల్స్ అప్ ద ఇంజెక్షన్ అండ్ హి ఫౌండ్స్ నోట్స్ థై ఎక్కడుందో వెతుక్కొని వాటర్‌లో హి ఎలా? గివ్స్ ద ఇంజెక్షన్ అనమాట. అంత బ్రేవ్‌గా హి డిడ్ ఇట్. బికాజ్ హి హాడ్ నో ఆప్షన్ ఇంకా. ఈ ముందు వెనక ఆలోచించేంత టైం గూడా లేదనమాట. ద ఆ ప్రెజెన్స్ ఆఫ్ టైం మైండ్ ఈస్ వాట్ అమేజెస్ మీ లైక్. ఐ థింక్ జేసన్ నోట్ డైవ్ చేసే టైంకి ఐ థింక్ ఇట్స్ 1 పీఎం అనుకో. ఆ టైంకి డైవ్ చేయడం స్టార్ట్ జేసినారు. అండ్ అరౌండ్ ఈవినింగ్ 4, 5 ఆ టైంకి ఇప్పటికే 4, 5 అయితుంది. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈగర్‌లీ వెయిటింగ్. ఇఫ్ 1 కిడ్ కమ్స్ అలైవ్ దెన్ దిస్ ఆపరేషన్ ఈజ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పినాను గదా! ఇంకో 100 ఫీట్ ఉంది డెస్టినేషన్‌కి అన్నప్పుడు హియర్ కమ్స్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ద డైవర్స్. ఏంటంటే ఆ కేవ్‌లో ఒక అండర్‌వే నారో ప్యాసేజ్ ఉందనమాట ఇట్లా. హ్మ్. చిన్నగా ఇంతే ఇంతుంది. అందులో ఒక హ్యూమన్ స్విమ్ చేయడమే చాలా కష్టం. హ్మ్. అలాంటిది ఎయిర్ సిలిండర్ పెట్టుకొని కింద ఇంకొక పర్సన్‌ని పెట్టుకొని స్విమ్ చేయడం అది పట్టడం ఈజ్ వెరీ ఇబ్బంది. ఓకే. ఐ థింక్ ఇవే అండ్ అనుకుంటా టీవీలో ఇమేజెస్ వచ్చేవి ఇట్లా. ఎగ్జాంపుల్ ఇలా ఏమని అందులో నుంచి రావాలి అని అప్పట్లో న్యూస్ ఛానల్స్‌లో ఒక ఐ రిమెంబర్ సీయింగ్ దట్ హుహు. ఇమేజ్ ఇట్లా ఒక నారో దాంట్లో నుంచి రావాలి అని చెప్పి ఇట్లా ఒక గ్రాఫిక్ ఇమేజ్ పెట్టేవాళ్ళు. ఓకే. ఓకే. ఐ థింక్ మేబీ ఇదే అనుకుంటా. ఈ ఈ సిట్యుయేషన్‌లో సమ్‌హౌ హీ జేసన్ ఎట్లనో ఒక చోట ఇట్లా బాడీని ఇట్లా 30 డిగ్రీస్ బెండ్ జేయడము, బాబుని గూడా తనతో పాటు బెండ్ జేయడము.
కాలు ఒకలాగా పెట్టడం ఇలా చేసి సమ్‌హౌ హీ గెట్స్ టు దట్ నారో పాసేజ్. అండ్ బయట రెస్క్యూ టీమ్ ఉంటది. చాంబర్ 3 దగ్గర. హ్మ్. ఆల్రెడీ రెస్క్యూ టీమ్, ఎక్స్‌ట్రా సపోర్ట్ 7 అవును. డైవర్స్ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పినాను గదా! హ్మ్. అక్కడ మెడికల్ టీమ్ వీళ్ళందరూ ఉంటది. ఈ రోప్ అక్కడే గదా కనెక్ట్ అయ్యి ఉంది. హ్మ్. చాంబర్ 3లో కనెక్ట్ అయ్యి ఉంది గదా! హ్మ్. సో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫిషింగ్ రోప్ ఎట్లా? ఫిష్ పట్టుకున్నాక నీకు ఫిష్ దగ్గరకొచ్చే కొద్దీ నీకు టెన్షన్ వైర్ మీద టెన్షన్ పడతది గదా! అవును. సో, యూ ఫీల్ సంథింగ్ ఈస్ వెయిట్ హెవీ ఏదో పడింది. దట్ మీన్స్ సంథింగ్ ఈస్ కమింగ్ అప్ అని గదా! హ్మ్. అందరికి రేడియోస్ త్రూ కనెక్ట్ అయ్యి ఉన్నారు. పైన చాంబర్ 3 తోటి డైవర్స్ అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు త్రూ రేడియోస్. సో, దేర్ ఈస్ ఎ కోడ్ వర్డ్. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఇఫ్ ఎ డైవర్ ఈస్ కమింగ్ అప్ టెన్షన్ పెరుగుతది రోప్ మీద. దగ్గరకొస్తున్నప్పుడు హ్మ్. సమ్‌వన్ హాస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద అదర్ డైవర్స్, ఎనకనున్న డైవర్స్‌కి ఇన్ఫార్మ్ జేయాలి దట్ టెన్షన్ పెరుగుతుంది. సో, యూ బెటర్ హోల్డ్ ద రోప్ టైట్. ఓకే. టెన్షన్‌లో ఉన్నప్పుడు సడెన్‌గా క్రిస్ రేడియో హియర్స్ ద కోడ్ వర్డ్ ఫిష్ ఆన్ ఈస్ ద హుహు. కోడ్ వర్డ్. అప్పుడు క్రిస్‌కి ఒక పాజిటివ్ హోప్ హ్మ్. వచ్చిందనమాట. ఓకే. సమ్‌వన్ వెంట్ త్రూ దట్ మీన్స్ వి కెన్ ఆల్సో గో త్రూ. హ్మ్. ఇలా జేసన్ ఇంకా ఆహ్, నోట్ వీళ్ళిద్దరు బయటకొచ్చేస్తారు. నోట్ కోసం ఆల్రెడీ అక్కడ అంబులెన్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి. ఇమ్మీడియేట్‌లీ నోట్‌ని తీసుకొని ఆల్రెడీ హి ఈస్ ఆన్ సెడేషన్స్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా అంబులెన్స్ తీసుకొని దే రష్ హిమ్ టు ద హాస్పిటల్. ద వే నోట్ ఫస్ట్ బయటికి రాగానే ద అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ ఎవ్రీవన్ హ్యాడ్ ఆన్ దేర్ ఫేసెస్ బయట జనాలలో ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ అంట. ఆఫ్ కోర్స్. తను సడెన్‌గా టీవీ హెడ్‌లైన్స్‌లో ఇట్ వెంట్ ఫ్రమ్ 'మిషన్ ఇంపాసిబుల్' టు 'మిషన్ ఇంక్రెడిబుల్'. హుహు. హెడ్‌లైన్స్ మారిపోయింది. సో, ఫస్ట్ డైవర్, సెకండ్ డైవర్, థర్డ్ డైవర్, ఫోర్త్ డైవర్ అందరూ సేఫ్‌గా వస్తారు. 4 కిడ్స్ ఆర్ ఔట్ బై నౌ. సో, ఇప్పుడు ఈ 4 కిడ్స్ పోయిన తర్వాత వీళ్ళందరూ లోపలున్నారు గదా! లైక్ వాట్ ఈస్ దేర్ ఫీలింగ్? ఇప్పుడు నలుగురు ఎళ్ళిపోయినారు. ఇంకా మనం వి ఆర్ వీళ్ళకి లెఫ్ట్ బిహైండ్ ఇన్ఫర్మేషన్ అని. ఇస్తున్నారంట. ఈ రెస్క్యూ ఆఫీసర్స్ వీళ్ళందరూ గూడా దే ఆర్ గివింగ్ దెమ్ దట్ ఎమోషనల్ సపోర్ట్. 4 మెంబర్స్ ఎళ్ళిపోయినారు. మీరు గూడా ఎళ్తారు. సో, డోంట్ వరీ పిల్లలు భయపడకుండా. సపోజ్ వన్ గుడ్ థింగ్ ఈస్ వాళ్ళ కోచ్ ఉన్నాడు వాళ్ళతో. యాహ్! అట్‌లీస్ట్ ఆయన కొంచెమన్నా ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుంటాడేమో కదా! యాహ్! ఆబ్వియస్‌లీ. దట్ ట్రూ. సో, బై దిస్ టైమ్ డే 18 ద ఫైనల్ డైవ్. ఈ టైంకి ద డైవర్ కాల్డ్ క్రిస్ జ్యువెల్. ఈయన ఒక డైవర్ అని చెప్పినా గదా! ఆయన హి ఈస్ బ్రింగింగ్ హిస్ హ్మ్. లాస్ట్ కిడ్. లాస్ట్ కిడ్‌ని తీసుకొని హి స్టార్టెడ్ డైవింగ్. సో, రోప్‌ని పట్టుకొనొస్తున్నానని చెప్పినా గదా! ఆ రోప్ ఒక హ్మ్. బౌల్డర్ కింద ఇరుక్కుపోయింది కార్నర్‌లో. ఇట్లా ఎళ్ళాలి కార్నర్‌లో హ్మ్. రోప్‌లో. ఆ కార్నర్‌లో రోప్ ఒక స్టోన్ కింద ఇరుక్కుపోయింది. తన హ్మ్. ఆహ్, ఇట్లా ఎళ్ళినప్పుడు ఆయన చేతికి స్టోన్ తగిలిందనమాట. ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా స్విమ్ చేస్తూ ఎళ్తున్నప్పుడు హ్మ్. సడెన్‌గా తగిలితే ఇట్లా నొప్పికి వదిలేస్తావు గదా! అని వదిలేస్తది. హ్మ్. హ్మ్. ఈ పానిక్స్ అనమాట. రోప్ లేదు. ద ఓన్లీ టార్చ్ లైట్ హి హాస్ ఈస్ దట్ రోప్. రోప్ ఇప్పుడు ఇట్లా ఎతుకుతుంటాడు. రోప్ ఎక్కడుందని ఇట్లా పాపం సెర్చ్ చేస్తుంటాడు హ్యాండ్ తోటి. సమ్‌హౌ హి నీడ్స్ టు ఫైండ్. ఓహ్ మై గాడ్! అండ్ బట్ ఆయనకి సడెన్‌గా ఏదో చేతికేదో తగులుతది. తగిలితే అది రోపే అనమాట. తగిలితే రోప్ పట్టుకుంటాడు. అబ్బా! ఫైనల్లీ వచ్చిందిలే అని చెప్పి హి స్టార్ట్స్ స్విమ్మింగ్ అగైన్. బట్ వెనక్కి పోతున్నారా? సమ్‌హౌ హీ ఎందుకో ఆయన ఇన్‌స్టింక్ట్ డైవింగ్ చేసేటప్పుడు అనిపిస్తది. నేను ఇందాకనే కదా ఈ రూట్‌లో వచ్చినట్టు అనిపిస్తుంది. సెన్స్ అని ఫీలింగ్ ఉంటది గదా! ఒక్కొక్క వేలో స్విమ్ చేస్తున్నప్పుడు. హ్మ్. హ్మ్. మనకనిపిస్తది ఈ వేలో ఇందాకే వచ్చినట్టున్నాను గదా! వై యామ్ ఐ ఇట్లా అయితుంది అన్నప్పుడు హి రియలైజెస్ సమ్‌హౌ హి ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఇది మూవీలో ఆ! క్లైమాక్స్ లాగా ట్విస్ట్ మీద ట్విస్ట్ బ్యాక్వర్డ్ ఎళ్తున్నాడు. ఏం లాస్ట్ కిడ్‌కి జరిగిందంటే కూడా. ఆయన పట్టుకున్న రోపు ఇట్స్ నాట్ ద డైవింగ్ రోప్. ఇట్స్ అన్ హ్మ్. ఎలక్ట్రిక్ రోప్. ఫస్ట్ రెస్క్యూ ఆ! ఆఫీసర్స్ వచ్చినప్పుడు కరెంట్ కోసం, లైట్ కోసం ఒక ఎలక్ట్రిక్ లైన్ యేసుంటారు గదా! పైప్. ఆ రోప్ ఓకే. పట్టుకున్నాడు పాపం ఆయన. అట్లా ఆయన ఒక 4 మినిట్స్ వెనక్కెళ్ళిపోతాడు. 4 మినిట్స్‌కి వెనక్కెళ్ళిన ఓకే. తర్వాత థాంక్ గాడ్ హి హాస్ లైక్ స్ట్రాంగ్ ఏమంటారు సెన్సెస్.
హి రియలైజ్డ్ ఇమ్మీడియేట్‌లీ దట్ హి ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఇప్పుడు ఆయన వెంటనే ఇట్లా మళ్ళీ ఇంకో అక్కడ అక్కడ బోల్డర్ లేదు. ఇప్పుడు బోల్డర్ నుంచి వెనక్కొచ్చారు గదా! సో, హి హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఫార్మ్ ద డైవింగ్ రోప్ అగైన్. ఆయన హ్మ్. చాలా క్లియర్‌గా పట్టుకొని హి కమ్స్ బ్యాక్. దట్ ఈస్ లైక్ క్లైమాక్స్ ఇట్లా మొత్తం అంతా అయితుంది అన్నప్పుడు ఇట్లా సడెన్‌గా ఇట్లా లాస్ట్‌లో ఒక ట్విస్ట్. ట్విస్ట్. వాట్ అని. So that's how he also comes back and everyone, including the coach and all the 12 kids, they're finally rescued. సేవ్డ్. Everyone ఆ టైంకి ఎవరి హెల్త్‌కి ఏం అవ్వలేదు. ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికీ దే గేవ్ ప్రాపర్ మెడికల్ అటెన్షన్ దే నీడెడ్. సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కాంప్లెక్స్ ఆపరేషన్ that has ever happened in the world అంట. సో that is how our Thai cave rescue went down. 3 months తర్వాత కిడ్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ టీవీ షోస్‌కి దే స్టార్టెడ్ కాలింగ్ దెమ్ ఇట్లా. దే ఈవెన్ వెంట్ ఫర్ షో. షోకెళ్ళినారు. ఓహ్! యాహ్! ఓహ్! ఓకే. షోకెళ్ళినారు. మీరు గూడా ఫస్ట్ టైమ్ థాయ్ కేవ్ రెస్క్యూ ఆపరేషన్ ఫస్ట్ టైమ్ వింటుంటే టెల్ అస్ హౌ యూ ఫెల్ట్ బికాజ్ నాకు ఇందాక తెలిసింది దట్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అని. జరిగినప్పుడు నీకు తెలీదా? అహా! నాకు జరిగినప్పుడు నాకు తెలీదు. సో, దిస్ ఈజ్ ఇట్ వాస్ అప్పట్లో న్యూస్‌లో ఫుల్‌గా వచ్చింది. ఐ ఐ రిమెంబర్. లైక్ ఎవ్రీ డే ఒక అప్డేట్ లాగా ఉండేది. ఎవ్రీ డే ఈవినింగ్ డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఏమైంది? ఏమైంది? అని. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. బట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫాలో కాలేదు యాహ్! గానీ, ఐ న్యూ ఇట్ టుక్ ఎ లాంగ్ టైమ్ అని. యాహ్! సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీకు కంటెంట్ నచ్చింది అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఈ స్టోరీస్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. Yeah, we come up with a new story every week. Every Monday there will be a new story. సో ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ద పీపుల్ ఎస్పెషల్లీ హూ ఆర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ గివింగ్ కామెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. మేము ప్రతి కామెంట్ చదువుతున్నాము అండ్ వీ అప్రిషియేట్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ అస్ అండ్ టెల్ అస్ హౌ యూ లైక్ దిస్ థాయ్ రెస్క్యూ స్టోరీ. అండ్ నెక్స్ట్ మండే వీ విల్ కమ్ విత్ ఎ న్యూ స్టోరీ. దిస్ టైమ్ నేను కాదు, తను చెప్పబోతుంది. సో let's meet you guys in next Monday. See you then. Take care. Bye bye. బాయ్.